పెట్టుబడిదారులు, వణిక్ ప్రముఖులే కాదు, వివిధ రంగాల ప్రతినిధులతో కలిపి మొత్తం 125 మందితో ఆర్థిక రాజధానిలో ముంబైలో కాలునిన బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పెద్ద హడావిడి ఆర్భాటం లేకుండా వచ్చిన పనిని ముగించుకుని వెళ్లిపారు. బెదిరింపులు, గాండ్రింపులు, హోంకరింపులతో అమెరికా అధినేత ట్రంప్ ఎదుటివారిని అవమానిస్తున్న కాలంలో భారత్ బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ఉపశమనాన్ని ఇస్తోంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన భారత్తో ఒప్పందాలు కుదుర్చుకోవడం బ్రిటన్కే ఎక్కువ అవసరమన్న వాదన వాస్తవమే అయినా సుంకాలు, ప్రతీకార సుంకాల పేరిట మన ఎగుమతుల మీద ట్రంప్ కక్ష సాధిస్తూ వీసాల మీద నియంత్రణలతో మన ఉద్యోగులు, విద్యార్థులను హింస పెడుతున్న దశలో వాణిజ్యానికే కాదు, నరమేధస్సుకు, నైపుణ్యాలకు అడ్డుగోడలు ఉండబోవని బ్రిటిష్ ప్రధాని హామీ ఇస్తున్నారు. ప్రపంచంలోనే మన అతిపెద్ద మార్కెట్ బ్రిటన్ కోసం తలుపులు తెరుచుకుంటోంది. ఆర్థిక వ్యవస్థల వరుసలో 4వ స్థానంలో ఉన్న భారత్తో యూకే చేస్తున్న వ్యాపారం స్వల్పం. భారత్ మొత్తం ఎగుమతుల్లో బ్రిటన్ వాటా 3%, బ్రిటన్ నుంచి ఇటు జరుగుతున్నది 2%. కనుక ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడానికి ఆకాశమంతా అవకాశం ఉంది. ఏదో మేర రాజీలు, రాయితీలతో రేపోమాపో అమెరికాతోనూ ఒప్పందం కుదరవచ్చును. కానీ అంతలోగా సుంకాలను, శాపనార్థాలను కలగలిపి మన మనసులను ట్రంప్ గాయపరిచిన దశలో రక్షణ నుంచి సినీ రంగం వరకు అన్నీ పంచుకుందామంటూ స్టార్మర్ సగౌరవంగా ప్రతిపాదించడం బాగుంది. కొన్ని రంగాల్లో బ్రిటన్ పెట్టుబడుల ప్రవేశం గురించి మన ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టంగా లేదన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అనేక రంగాల్లో భారత ఎగుమతులకు అదుపులు, అడ్డంకులు లేకపోవడం స్వాగతించాల్సిన విషయం. 6 డజన్కు పైగా రంగాల్లో బ్రిటన్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి 2 దేశాలు లాభపడవచ్చంటున్నారు భారత ప్రధాని మోదీ. మిసైళ్లు, నౌకల ఇంజన్ల కొనుగోలుతో బ్రిటన్తో రక్షణ రంగంలో దోస్తీ మరింత హెచ్చింది. మన కంపెనీలు అక్కడ వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నందున అటునుంచి కూడా ధన ప్రవాహం ఉండబోతోన్నదట. ఇక్కడి సినీ నిర్మాతలు అక్కడ షూటింగ్ చేయడం, అక్కడి యూనివర్సిటీలు ఇక్కడ క్యాంపస్లు తెరవడం వంటివి ఆర్థిక ప్రయోజనాలతో పాటు 2 దేశాల మధ్య సాన్నిహిత్యం మరిన్ని రంగాలకు విస్తరించిన సత్యాన్ని తెలియచేస్తున్నాయి. ఉద్యోగ వీసాల మీద మీసాలు దువ్వుతూ విదేశీ విద్యార్థుల ప్రవేశం మీద తమ విశ్వవిద్యాలయాలను ట్రంప్ నియంత్రిస్తున్న తరుణంలో ఇకపై స్టెమ్ కోర్సుల కోసం బ్రిటన్ వైపు చూసే విద్యార్థుల సంఖ్య కూడా హెచ్చుతుందట. పరిణామంలో చిన్నదే కావచ్చును కానీ ఈ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఉభయ దేశాలను దగ్గర చేసింది. వస్తు సేవల రెండింటిలోనూ మిగులు మనవైపే ఉన్న విషయాన్ని అటుంచితే $56 బిలియన్ ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఉభయ దేశాలు 5 ఏళ్లలో $120 బిలియన్ చేయాలనుకుంటున్నాయి. చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటివి బ్రిటన్కు అత్యధికంగా ఎగుమతులు చేస్తూ తొలి స్థానాలు ఆక్రమించిన నేపథ్యంలో భారత్ ప్రధానంగా లబ్ధి పొందగలిగే రంగాలు ఏమిటన్న నిర్ధారణలు ఇప్పటికే జరిగాయి. సుంకాలు దాదాపుగా 0 అయిన స్థితిలో ఇప్పటికే బరిలో ఉన్న మిగతా దేశాలతో పోటీ పడటానికి మనం విధానపరంగా చేయాల్సిందేమిటన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఒప్పందం రేపటి రోజుల్లో అమెరికా, ఈయూలతో చేసుకోబోయే ఒప్పందాలకు మార్గదర్శకంగా ఉపకరించడంతో పాటు ఎగుమతుల రంగంలో మనం చేపట్టవలసిన సంస్కరణలకు సన్నద్ధం కావడానికి ఉపకరిస్తుంది. ట్రంప్ టారిఫ్ అస్త్రాల దెబ్బకు మిగతా ప్రపంచ మార్కెట్ల అన్వేషణలో పడిన భారతదేశానికి బ్రిటన్ తొలిమెట్టు కాబోతోంది. ఒక పక్క బ్రెగ్జిట్ బాధ నుంచి కోలుకోలేక బ్రిటన్ ఇంకా విలవిలలాడుతూ ఉంటే ట్రంప్ తన అస్తవ్యస్త విధానాలతో మొత్తం ప్రపంచాన్నే చెల్లాచెదురు చేసేశారు. సెటాతో బ్రిటన్కు ఆపన్నహస్తం అందించిన భారతదేశం అక్కడి నుంచి వచ్చిపడే చవక ఉత్పత్తులతో తాను దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. మన చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ఎలా కాపాడుకోవాలో పాలకులు ఆలోచించాలి.